ఈస్ట్ ఫేసింగ్ మంచిది అని జెప్పేసి అంటుంటారు. మొత్తం మనకు 4 దిక్కులు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అంటే మిగిలినవి మంచివి గాదా? ఇప్పుడు అట్లా మంచివి గానప్పుడు ఎందుకు ఎందుకుంటాయి? ఇప్పుడు మాకు ఈస్ట్ ఫేసింగే గావాలి, నార్త్ ఫేసింగే గావాలి అంటుంటారు గదా! ఇంతకీ ఏ ఫేసింగ్ మంచిది? నవీన్ గారు, ఇది మూఢనమ్మకం. నిజంగా ఆ! చెప్పాలంటే ఇది మూఢకం లాంటిది. ఓకే. మూఢనమ్మకం లాంటిది. ఈ సైన్స్‌కు దీనికి సంబంధం లేదు. ఓకే. వాస్తు కూడా ఎప్పుడు కూడా ఏమంటది అంటే, పాత రోజులలో మనకేమవుతుంది అంటే, వేరే ఆప్షన్ లేక ఎవరి హ్మ్. పేరు మీద ఏ విధంగా ఉండాలి అన్నది మనం పాత రోజులలో మన బ్రాహ్మణులను గానీ, లేకుంటే ఇంకో రకంగా కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళని అడుగుతుండే. ఓకే. వాళ్ళు మనకు ఒక దిశ, దశ చెప్తుండే. ఓకే. ఎందుకంటే ముఖ్యంగా పాత రోజులలో మనకేందంటే, మాండ హౌసెస్ ఎక్కువ కడుతుండే. అవును. అవును. లేదా ప్రాంతాల వారీగా మారిపోతుంటాయి. ఆ ప్రాంతాల వారీగా మారినప్పుడు నీ పేరు మీద, నా పేరు మీద అంటే ఒకటి చిన్న మీరే అడుగుతారు. మరి హ్మ్. మా తాతలు, ముత్తాతల ఆస్తులు మాకు రాకూడదా? హ్మ్. హ్మ్. ఎందుకంటే మీ హ్మ్. తాతకేమో తూర్పు అవసరం. మీ నాన్నగారికేమో పడమట అవసరం. హ్మ్. మరి హ్మ్. మీరికేమో వచ్చేసి ఉత్తరం అవసరం. అవును. మరి ఈ పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆస్తులు హ్మ్. ఏమవ్వాలి? మనం ఓకే. ఉండకూడదా? అది హ్మ్. తప్పు. అంటే శాస్త్రం ప్రకారం ఉన్నది. శాస్త్రం ప్రకారం లేదు అంటానికి లేదు. కానీ ఓకే. ఆధునికంలో హ్మ్. మనం మార్చుకోవాల్సింది మన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం, మన అనుభవంతోటి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏందంటే, ఏదైనా సరే దిశకున్నదా లేదా? ఓకే. ఆ దిశకున్నప్పుడు అంటే ఏ దిశ అయినా పర్లేదది. ఈ ఏ దిశ అయినా 4 పర్వాలేదు. దిక్కుల్లో. హ్మ్. చాలామంది రిపేర్లు ఎక్కడ చేస్తారంటే, దిశ తీసుకోకుండా వాస్తు 100 సార్లు రిపేర్ చేస్తారు. ఆహాహా! దిశనే లేనిటికి మీరు ఎన్ని రిపేర్లు చేస్తే కూడా సక్సెస్ కాదు. ఓకే. అదే విధంగా ఏమవుతది అంటే, వాస్తు లేదు, మేము అన్నీ చేసినాం. హ్మ్. 10 మంది వాస్తు నిపుణులను తీసుకొచ్చినాం. చాలామంది వచ్చిర్రు. మాకు అది చేసిర్రు. హ్మ్. హ్మ్. ఒకరికి ఒకరు సంబంధం లేదు అని హ్మ్. మనమే బాధపడుతుంటాం. అవును. కానీ విషయం ఏందంటే, దిశ లేనింటికి ఎంత తిప్పినా ఇప్పుడు అవును. చేయలేని వాడికి ఏం చేసినా ఆర్టిఫిషియల్ చేపెట్టుకోవాలి. అవును. అవును. సో, దిశకు ఆ ఛాన్సులు ఉన్నది. హుహుహు. ఉన్నది. కానీ కూడా కరెక్షన్ అది ఐడెంటిఫై అయ్యిందా లేదా ప్రాబ్లమ్. ఓకే. ఓకే. ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉన్నదో ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయ్యిందా లేదా. ఆ హుహుహు. ఐడెంటిఫై అయితే ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. యెస్. యెస్. కాబట్టి దిశకు ఫేసింగ్‌కి సంబంధమే లేదు. హుహుహు. 4 దిక్కులున్నాయి, 4 విదిక్కులున్నాయి. మీరు ఈ విధంగా ఇంతకుముందు అడిగినట్టుగా 4 విదిక్కులలో కూడా బిజినెస్ చేయొచ్చు. ఓకే. హాస్పిటల్స్ చేయొచ్చు. హ్మ్. సినిమా హాల్ కట్టొచ్చు. హ్మ్. లేకుంటే ఇతరాతర ఏవన్నా అవును. దానికి సంబంధించినటువంటివి మీరు గనుక కట్టగలిగితే అంటే హోటల్స్ కట్టొచ్చు, బార్లు పెట్టొచ్చు. ఏదన్నా హ్మ్. మీరు హ్మ్. ఇటువంటివన్నీ చేయగలిగితే అటువంటిలో కూడా బిజినెస్ 100% సక్సెస్ అవుతుంది. హ్మ్. అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే విదిక్కులో ఉన్నప్పుడు వీధి ఏ విధంగా ఉన్నది? ఆ ఓకే. వీధిని బట్టి, ఆ దిక్కుని బట్టి అక్కడ ఏ బిజినెస్ చేస్తే బాగుంటది? ఏ హుహు. బిజినెస్‌కి అనుకూలంగా ఉంటది ఆ ప్లేస్ అని తెలుసుకోగలిగితే బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుంది. ఓకే. కమింగ్ టు హాస్పిటల్స్ గురూజీ మళ్ళీ మనం హాస్పిటల్‌కొద్దాము. మీరిందాక మాట్లాడుతూ అన్నారు, మనం కూర్చునే స్థానం గూడా చాలా ఇంపార్టెంట్ అని. కొద్దిమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు డాక్టర్ క్యాబిన్ అంటే మెయిన్ ఎండీ ఎవరైతే ఉంటారో, వాళ్ళ క్యాబిన్ అనేది పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వరు వాళ్ళు. ఏముంది నేనెప్పుడూ సర్జరీ దగ్గరే ఉంటాను గదా! లేదంటే ఏదో మామూలుగా నార్మల్‌గా పేషెంట్‌లని చూడడానికి జనరల్‌కెళ్ళిపోతా ఉంటాను. నాకు ఏదైతే ఏముంది అని జెప్పేసి అందరితో పాటే ఓ 4 క్యాబిన్‌లుంటాయి. దాంట్లో కూర్చుంటా ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటది? అసలు మెయిన్ ఓనర్ అనే వ్యక్తి ఏ స్థానంలో కూర్చోవాలి? నవీన్ గారు, ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ హాస్పిటల్ కాదు, హ్మ్. ఇంకెక్కడైనా ఏదైనా. యజమాని, హ్మ్. ఏదైనా యజమాని ఎక్కడ అవును. ఉండాలి, ఏ విధంగా ఉండాలి, యజమాని ముఖ్యంగా అది మేనేజర్ అయి ఉండొచ్చు, ఓనర్ అయి ఉండొచ్చు, లేకుంటే ఆ హ్మ్. సంస్థలలో ఒక ప్రముఖ వ్యక్తి అయి ఉండొచ్చు. హ్మ్. ఏ విధంగా కూర్చోవాలి అంటే ఫస్ట్ నార్త్ అండ్ ఈస్ట్లో వేరే వాళ్ళు ఉండకూడదు మనకి. ఓకే. మన క్యాబిన్ ఏదైనప్పటికీ, ఆహాహా! ఎక్కడున్నప్పటికీ, అది అక్కడ ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి మనకు ఆస్కారాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనం అక్కడ ఉన్నటువంటి హ్మ్. దాన్ని మనం సెట్ చేసుకుంటాం. ఓకే. ఆ సెట్ చేసుకున్న క్రమంలో ఏం చేస్తారంటే, చిన్న స్పేసే కదా మనకేం అవసరం లేదు, వచ్చి కూర్చుంటా కదా అంటారు. హ్మ్. కూర్చునే క్రమంలో ఏందంటే, మీరు అంత పెద్ద వ్యవస్థను నడిపియాలి. చాలా హ్మ్. హ్మ్. ఎంతో హ్మ్. వ్యయ ప్రయాసలకు ఓడ్చి, అవును. కొన్ని కోట్ల రూపాయల లోన్లు తీసుకొనో, ఇంకో రకంగానో ఆస్తులు పెట్టో, హ్మ్. హ్మ్. లేదా వాళ్ళ అనుభవం అంతా సంపాదించిన డబ్బు అక్కడ పెడతారు. హ్మ్. కానీ ఈ చిన్న చిన్న విషయాలను పట్టించుకోరు, కొందరికి తెలవదు. ఓకే. ఓకే. పట్టించుకోరు. ముఖ్యంగా ఏందంటే ఇదేమవుతది అంటే, వాళ్ళ టాలెంట్ మీద, వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మీద చాలా హ్మ్. నమ్మకం. హ్మ్. హ్మ్. పంచభూతాలు మనం మాట్లాడేటప్పుడు కూడా వాస్తు అంటే ఏ ఒక్కరి అవును. సొంతం కాదు. మనకందరికీ అవసరమే. యెస్. యెస్. గాలి, యెస్. నీరు, యెస్. వెలుతురు ఏ విధంగా ఉంటుందో అవన్నీ అందరికి కావచ్చు. కాబట్టి హ్మ్. దానికి అనుకూలంగా మన క్యాబిన్ అనేది కదా ఆఫీస్. ఆఫీస్. ఏదైనా సరే హ్మ్. ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఉత్తరం గాని, తూర్పు గాని ఏది లేకుండా వీళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండగలిగితే హ్మ్. 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 బ్రహ్మాండమైన సక్సెస్. చిన్న కరెక్షన్ చేసుకొని సక్సెస్ అయినోళ్ళు చాలా మందున్నారు. ఓకే. ఓకే. ఒక్క హాస్పిటల్సే కదండీ. హాస్పిటల్‌లో కూడా ఇతరాతర అంటే హ్మ్. మనకెక్కడ ఆపరేషన్ థియేటర్ ఉండాలి, అవును. ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కడ వదిలిపెట్టుకోవాలి, హ్మ్. హ్మ్. ఇవి కూడా తీసుకోవాలి. ఎందుకంటే మెడికల్ షాపు ప్రాణం లాంటిది. అవును. ప్రతి గుండెకాయ లాంటిది. హాస్పిటల్‌కి మెడికల్ స్టోర్ ఉంటది. ఆ మెడికల్ స్టోర్ కూడా ఏ విధంగా ఉండాలి. హ్మ్. ఆ హ్మ్. విధంగా కనుక హాస్పిటల్స్ ప్రతిదీ
కనుక మనం ప్లేస్ చేసుకొని, లేకుంటే ఎంట్రన్స్ ఏ విధంగా ఉండాలి, ఆ ఎంట్రన్స్లో ఓనర్ క్యాబిను, ఆపరేషన్ థియేటర్స్, లేకుంటే రెగ్యులర్ కన్సల్ట్ అయ్యే డాక్టర్స్ ఏ విధంగా ఉండాలి, అందులో ప్రముఖంగా ఆ హాస్పిటల్ స్పెషలైజ్డ్ ఏమున్నది, ఓకే. అందులో ఉండే ఆ స్పెషలైజేషన్ హెడ్ ఎలా ఉండాలి, హైడ్ ప్లేస్ ఎక్కడ ఉండాలి, ఇవి కనుక జాగ్రత్తలు తీసుకోగలిగితే సేమ్ మీరు కనుక డెవలప్ చేసేటప్పుడే కనుక ప్లానింగ్లోనే ఇవి కనుక ప్రాపర్గా డిజైన్ చేసుకోగలిగితే, ఆర్కిటెక్ట్ని పిలుచుకున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఎవరినన్నా ఆయన మళ్ళీ మంచి ఎవరినన్నా కన్సల్టెంట్లు తీసుకోగలిగితే మంచి రిజల్ట్. ఫెయిల్యూర్ అన్న వర్డ్ అన్నది నెగిటివ్ అండి. ఫెయిల్యూర్ అన్నది ఉండనే ఉండదు. వాస్తు ప్రకారం కరెక్ట్గా చేసుకోగలిగితే ఫెయిల్యూర్ అన్నదానికి ఆస్కారమే లేదు.